ముఖ్యమైన వివరాలు. సిఆర్డీఏ భవనం అమరావతిలోని రాయపూడిలో నిర్మించారు. మొత్తం 3.6 ఎకరాలలో 2.42 లక్షల చదరపు అడుగులలో నిర్మించారు. భవనం G+7 గ్రౌండ్+7 ఫ్లోర్లతో 7 అడ్వాన్స్డ్ కార్పొరేట్ మోడల్లో నిర్మించారు. ఈ భవనం డిజైన్ ఆ అక్షరాకృతితో అమరావతికి సింబల్గా ఉంటుంది. వచ్చిన ప్రత్యేకతలు. ప్రతి అంతస్తులో అధికారుల కెబిన్లు, ఉద్యోగుల వర్క్ స్పేస్, సౌకర్యవంతమైన పరిసరాలు. గ్రౌండ్ ఫ్లోర్లో ఆధునిక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. నిర్మాణ పనులను రియల్ టైంలో మానిటర్ చేయగలిగేలా ఉంది. పోర్చుకు 100 అడుగుల జాతీయ జెండా ఫ్లాగ్పోల్ ఏర్పాటు చేశారు. భవనం పరిసర ప్రాంతాన్ని మొక్కలు, చెట్లతో సుందరంగా తీర్చిదిద్దారు. ప్రారంభోత్సవ విశేషాలు. అక్టోబర్ 13 ఉదయం 10:06కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం. సిఆర్డీఏ, ఏడీసీఎల్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పురపాలక శాఖ వంటి విభాగాలు ఇక్కడ కలిసేలా ప్లానింగ్ చేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన అన్ని కార్యాలయాలు ఇక నుంచి ఇక్కడ పనిచేయనున్నాయి. రాజధాని ప్రాజెక్టులకు కేసులు. గత ఏళ్లలో నిర్మాణ పనులు ఆగిపోయాయి కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లోనే పనులు పూనుకున్నాయి.